దేవుని నమ్మని స్తోత్రాలు మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా కూర్చోరు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ ఉండి ఆవిడకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 10 వెండి నాణ్యాలు ఉంటే ఆ 10 వెండి నాణ్యాలు ఎలా జారిపోయిందో మరి ఒక నాణ్యం జారిపోయింది, పోగొట్టుకున్నమాట. ఆ నాణ్యం పోగొట్టుకుంటే దాని కొరకు నడుం కట్టి చీపురి ఇచ్చుకొని ఇల్లంతా ఊడ్చిందన్నమాట. ఊడ్చి ఇల్లంతా చూసిందన్నమాట. అట్లాగే మనకు దేవుడిచ్చిన నాణ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన వరం అది. దేవుడిచ్చిన వరాన్ని అశ్రద్ధగా మనం చేయకూడదు. దేవుడిచ్చింది శ్రద్ధగా మనం అది వెంబడిస్తూ పాటిస్తూ మళ్ళా జీవించాలన్నమాట. అంతేగాని అది దాని విలువ తెలియకుండా మనం చేసామనుకో, ఇక దేవుడు నీకు ఏమి ఇవ్వడేక నాణ్యం అంటే నాణ్యం విలువలు తెలవకపోతే నీకు ఏమిస్తాడు? ఇంకా ఇవ్వడం. ఆ విలువ తెలవాలి, ఆ విలువ తెలుసుకోవాలన్నమాట. దేవుడు నీకు అయ్యో ఫలాలు ఇచ్చినప్పుడు ఆ ఫలాలు నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడావనుకో, ఆత్మీయంగా నువ్వు అనుకుంటా శరీరీతిగా తిరిగి చేసావనుకో, నీ ద్వారా నుంచి ఆ నాణ్యం తీసేస్తాడనమాట. ఎందుకంటే నీకు ఇలువ తెలుపుతులా, దాని ఇలువ తెలుపుతులా, దాని ఇలువ తెలిసిన వాళ్ళకి ఇస్తాడు దేవుడు. నీకు ఇలువ తెలుపుతులా. అది అట్లాగే పంది ముందు ముత్యాలు పోతే అంట, అది దొల్లాడి దాని మీద పడుకున్నట్టు పంది ముందు ముత్యాలు అయిపోదు. మనం కుక్కనే సింహాసనం ఎక్కితే ఆ సింహాసనం మీద ఉంటుందా కుక్క, మళ్ళీ వచ్చి ఆ సింహాసనం అంతా పాడు చేస్తుంది దేనికి. అట్లాగే మనం అర్హత లేని వాళ్ళకి అర్హత ఇచ్చామనుకో, ఆ అర్హతను కాపాడుకోలేరాడు. కాపాడుకునే స్థితి ఉండాలి మనకి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు వరం ఇచ్చాడు, నీకు ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలు నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు వరం అంటే ఏంటి? ఆసామాసి అనుకున్నావా? దేవుడు ఇచ్చింది పవిత్రంగా కాపాడుకోవాలి మనం. దేవుడు ఇచ్చింది మనం కాపాడుకుంటే అప్పుడు దేవుడు ఇంకా ఇంకా మనకు కలగజేస్తాడు, వరాలు ఇస్తాడు అన్నమాట. దాన్ని కాపాడుకోలేకపోతే ఇంకేమిస్తాడు? ఉన్నదే తీసేస్తాడు. దాని ఇల్లు తెలుతులేదు, ఎలకే ఇతనికి తెలుతులేదు, ఇవాడికి తెలుతులేదని ఆ వరాన్ని మన దగ్గర నుంచి తీసేస్తాడు అన్నమాట. అట్లాగా దేవుడు తీసేసే స్థితిలో మనం ఉండకూడదు. దేవుడిని గణపరిచే విధంగా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలన్నమాట. దేవుడి ఫలాలు మనం ఫలించాలి. ఇంకా దేవుడు ఒకటి ఇచ్చాడనుకో, దాన్ని 4 చేయాలి. 4 ఇచ్చాడనుకో 8 చేయాలి. అట్లా మనం ఫలించే జీవితం ఉండాలి. ఫలించే జీవితం లేకపోతే నువ్వు అంత వ్యర్థమే. నీ దేవుడు ఇవ్వడాక నీకు ఫలించే అది వృద్ధి చేసే వాళ్ళకి ఇస్తాడు దేవుడు. వృద్ధి చేయలేదనుకో నీకేమిస్తాడు? ఇంకా తీసివేస్తాడు. అది ఇచ్చింది కాడ తీసేస్తాడు అన్నమాట. కలిగిన వాళ్ళకే ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గర నుంచి తీసివేసి కలిగిన వారికి ఇస్తాడని బైబిల్ ఉంది. ఎందుకు ఇస్తాడో? ఆ కలిగిన వాళ్ళు భద్రంగా కాపాడుకుంటున్నారు. దేవుడు వరమని వాళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగి ఆ వారాన్ని భద్రంగా కాపాడుకుంటున్నారు అన్నమాట. మనం కాపాడుకోవాలి. రక్షణ అయినా కానీ పరిశుద్ధాత్మ అయిన కానీ ఏదైనా కానీ దేవుడిచ్చింది మనం పవిత్రంగా కాపాడుకుంటే అప్పుడు దేవునికి మనకు ఇష్టలుగా ఉంటాం అన్నమాట.
ఇష్టగా జీవిస్తాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇష్టలుగా జీవించి దేవునికి మంచిది ఆశ అనిపించుకునేది ఉండాలి మనం. అంతేగాని దేవుడి సన్నిధికి వెళ్ళి ఏదో అనాలోచనగా మనం చేస్తే ఎట్లా? దేవుడి కార్యం అది. దేవుడి సన్నిధి అసలు తెలిసిన వాళ్ళు అయితే దేవుడి సన్నిధిలో అలా అల్లరిగా మాట్లాడరు, అల్లరిగా తిరగరు, పవిత్రంగా వాళ్ళు ఉంటారన్నమాట, మౌనంగా ఉంటారన్నమాట. దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించాలి. మనం దేవుడి సన్నిధిలో భయభక్తి లేకపోతే ఇంకా దేవుని ముందు ఏమో భయభక్తి ఉంటుంది మనకి. దేవుడు నా సన్నిధిలో, దేవుడి సన్నిధిలో దేవుడు సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి మనం అనుభవించాలంటే దేవుడికి యోగ్యంగా ఉండాలన్నమాట. మనం యోగ్యంగా జీవించాలి, యోగ్యంగా జీవించాలన్నమాట. ఫలాలు ఫలించే విధంగా ఉండాలన్నమాట. ఫలించకుండా నీరసంగా ఉండి ఇది అర్థంగా ఏంటి ఎక్కువ ఎక్కేసి పోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కేసి పోయిన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఆశ్చర్యంగా తిందాంలే, తీసుకుందాంలే, చేద్దాంలే అని అంటారు. అది లేని వాళ్ళు అయితే ఇప్పుడు ఉన్నవాడికి అన్నం పెట్టు, కడుపు నిన్నవాడికి అన్నం పెడితే తింటాడా? తినడు కదా. అదే కడుపు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఆడు తింటాడు. మెతుకు కాడ వాళ్ళకుండా చక్కభద్రంగా తింటాడనమాట. అది ఎందుకు తింటాడో అతనికి తెలుసు, దాని విలువ తెలుసు. దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ ఆహారాన్ని కాలదనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆహారం కరువైంది కాబట్టి ఆయనకి అతనికి ఎవరైనా ఆహారం ఇస్తే పవిత్రంగా భద్రంగా కాపాడుకుని తింటాడనమాట. అదే ఉన్నవాడికి కడుపు నిండి వాడికి పెట్టు, అది తింటాడా? తొక్కేస్తాడు. ఎక్కేసి పోయినోడు ఏం చేస్తాడు? అట్లా ఉన్న వాళ్ళకి ఇస్తే అట్లాగే ఉంటుంది. లేనోడికి ఇవ్వాలి. ఆత్మదాహం ఉన్నవాడికి ఇస్తే దేవుడు అలాంటి వాళ్ళకి దేవుడు అంటున్నాడు, పై రూపం చూసేవాడిని కాదు నేను, ఉదయంతరంగాలు ఎరిగినోడిని అన్నాడు. హృదయాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. నీ హృదయం ఏముంది అది తెలుసు, దేవుడికి తెలుసు. ఇలాగే కొంతమంది వచ్చారంట యేసయ్య దగ్గరికి. వచ్చి పరిసయ్యులు, అయ్యో నువ్వు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, పైనుంచి దిగొచ్చిన దేవుడు నువ్వే అని చెప్పేసి ఎంతో కపటంగా మాట్లాడుతున్నారు అన్నమాట. పొగుడుతుంటే యేసయ్య అన్నాడు, మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండండి. పొగుడుతారా? ఎందుకు పొగుడుతాం? పొగిడినోళ్ళు మన మంచి కోరినోడు పొగడరు. మన చెడు కోరినోడే పొగుడుతాడు. అంటే ఎదురుగా పొగుడుతాడు, వెనకాల తిట్టుకుంటాడు అనమాట. అట్లాంటి జీవితం ఉండకూడదు మనకి. ముందు ఒకటి వెనకాల ఒకటి ఉండకూడదు, లోన ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అట్లాంటి జీవితం మనం జీవించకూడదు అన్నమాట. దేవుని యథార్థంగా జీవించాలి. దేవుడు అంటే ఎవరో నీతిమంతుడు, ఆయన్ని నమ్మనించే వాళ్ళు నీతిగా ఉండాలన్నమాట. నీతి కలిగి ఉండాలి, నీతి న్యాయం కలిగి ఉండాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదు, అట్లా ఉండాలన్నమాట. అట్లా జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. మన దేవుడు నీతిమంతుడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి నువ్వు సత్యంగా జీవించమంటున్నాడు అనమాట. నీతిగా తప్పి జీవించావనుకో, దానికి ఇంకా మించి ఏమన్నా వచ్చిందనుకో, అది అపవాది నుంచి పుట్టింది అంటున్నాడు దేవుడు. అబద్ధానికి జనకుడు అతను. నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావు అనుకో, నువ్వెవరో సాయితాన్ని పెట్టిపోయి దేవుడు పెట్టి అనిపించము. నీ నోట ఏ కపటం ఉండకూడదు, కపటం కాడం ఉండకూడదు.
పైకి ఒక్కొక్కరు పొగుడుతారు, లోనేమో తిట్టుకుంటారు అన్నమాట. అందుకే ఇక్కడ పరిసరాలు పొగుడుతుంటే అన్నాడు యేసయ్య, సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారు మీరు, పైకి తెల్లగా ఉన్నారు, లోన ఎముకలు కుళ్ళి కంపుకొట్టుకుపోతున్నాయి. రోత జీవితం. ముందు నీ హృదయం కడుక్కోమంటున్నాడు. హృదయం కడుక్కోవాలి. మన హృదయం మోసంతో ఉంది. ఆ హృదయం ఏ సాయికి అప్పగించామనుకో, ఆ హృదయాన్ని కడుగుతాడు, శుద్ధి చేసి పవిత్ర చేస్తాడనమాట. అయాసాయికి అవ్వకుండా మనం లోకంలోనే జీవించి లోకంలో ఉన్నామనుకో, ఆ యొక్క సైతాన్ క్రియలే చేస్తాం. మనం సైతాన్ చేసే పనులే చేస్తాం. మనలో యథార్థత్వం ఉండదు. మనం దేవుణ్ణి విన్నాడుకోకూడదు. దేవుడు ఎందు ఉన్నామనుకో, మనం యథార్థంగా జీవించగలం, మనం నెమ్మదిగా ఉండగలం, మనం గపాలని అబద్ధం ఆడాలని భయమేస్తాయి. అట్లాంటి జీవితం కలిగి దేవుడు ఎందుకు ఫలించాలి. అంతేగాని లోకం మాటలు మనకు అనవసరం, లోకంలో మనకు అనవసరం. ఒక్కొక్కరు అంటారు లోకంలో అయ్యి సూతం తప్ప అయ్యి సూతకేగా ఉన్నది కళ్ళు అంటారు. అయ్యి చూశాడు సంసోను అయ్యి చూశాడు వెళ్ళి కన్నులతో. ఏమైంది? ఆ కన్నులు పొడిచేశారు, గుడ్డువాడు అయిపోయాడు అన్నమాట. అట్లాగే మనం ఈ కన్నులు ఇచ్చింది ఎందుకు? దేవుని మహిమ సోతాకి, దేవుడి ప్రసన్నత సోతాకి. అంతేగాని మనం వ్యర్థమైన సోతాకి ఇవ్వలా. నువ్వు వ్యర్థమైన చూడాలనుకుంటే లోకంలోనే ఉండాలి. నువ్వు దేవుడి దగ్గర వచ్చి నేను లోకంలో అయ్యి సోతానంటే అవి అట్ట కుదిరిద్ది, అటు ఇటుగా ఆడపోతావు. ఉంటే అటన్న ఉండు, లేకపోతే ఇటన్న ఉండు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు చల్లగా నమ్ముండు, వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉండమాక, నువ్వు వెచ్చగా ఉన్నామంటే నీ మొక్కను ఉమ్మేసి ఉద్దేస్తా అంటున్నాడు దేవుడు. ఉమ్మేస్తా అంటున్నాడు. అట్లా ఉండకూడదు. మనం యథార్థంగా జీవించాలి, మనం యథార్థంగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరుచుకోవాలి, మహింపరుచుకోవాలి. దేవుడు అంటే ఏంటి? మనం ఇట్లా ఉన్నామంటే దేవుడి కృప. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన దయ, ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం ఇట్లా ఉండగలమా? మనం బతికేముంది, మన జీవితం ఏముంది? నీటి మీద బుడగ లాంటిది, అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది. అలాంటి జీవితాన్ని దేవుడు గ్యారెంటీ ఇచ్చి కాపాడుతున్నాడు అన్నమాట. నీ గ్యారెంటీ ఉందా? ఎక్కడికి వెళ్ళినా గ్యారెంటీ లేదు. అదే దేవుడి దగ్గర, యేసయ్య దగ్గరికి నీకు గ్యారెంటీ ఉంది. ఈ లోకంలో దేనికి గ్యారెంటీ ఉంది, కానీ నీ ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని ఇచ్చిన వాడు యేసయ్య. యేసయ్య దగ్గర వస్తే నీకు గ్యారెంటీ ఇస్తాడు. అలాంటి జీవితం జీవిస్తూ యేసయ్యకి ఇష్టంగా ఉంటూ యేసయ్యలో జీవిద్దాం నమ్మకంగా. అలాంటి జీవితం మనం జీవించాలి. యేసయ్య ఇచ్చిన మాటలు దేవుడు దీవించరు కాక. ఆమేన్. స్తోత్రం నాయన. మీలో ఎలా ఉండాలో తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం నాయన. మీలో నమ్మకంగా జీవిస్తూ నాయన తండ్రి నాయన ఫలభరితమైన జీవితం నాయన జీవిస్తూ మీకు ఇష్టంగా ఉంటూ నాయన మీతో నాయన పని వేసుకుని జీవించే జీవితాలు నాకు దయచేసి కాపాడు సహాయమని నజరేయుడైన యేసునామములో ప్రార్థన చేశాడు కోరుకున్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన యెహోవా ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ ఇక్కడ చేరి నాకును లోకంలో సకల పరిస్థితులకి సదా తోడై నడిపించుగాక. ఆమె